2029 ఓ పరీక్ష, 2024 పరీక్షలో తెలుగుదేశం నగ్గింది. 2029 పరీక్ష ఏంటంటే నవనగరాలతో కూడిన రాజధాని అనే ప్రస్తావన ఇప్పుడు మానేశారు. ఈ టర్మ్ అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అమరావతిని కడుతున్నాము అంటున్నారు, అమరావతికి చట్టబద్ధత కల్పించామంటున్నారు. 29 గ్రామాలతో పాటు విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి ఇవన్నిటినీ కలిపినటువంటి మహానగరాన్ని ప్రకటించి లైన్లోకి తీసుకొచ్చి చేసి ఆ 29 గ్రామాల్లో కడుతున్న కన్స్ట్రక్షన్స్ పూర్తి చేయడంతో పాటు ఈ మొత్తాన్ని ఒక నగరంగా ప్రకటించి ముందుకెళ్తే ఈ ప్రాంతంలోతో పాటు రాష్ట్రమంతా చెప్పుకోవడానికి తెలుగుదేశానికి ఒక అద్భుత ఛాన్స్. చెప్పింది చేసి చూపించి వెళ్ళటం. బడా కంపెనీలు ఇవన్నీ ఒక్కసారిగా ఎగబడి వచ్చాయి. క్వాంటమ్ వ్యాలీనో ఏయో 4 బోర్డులు పెట్టినంత మాత్రాన కాదు, ఉపాధి ఉద్యోగ అవకాశాలకి భవిష్యత్తులో వస్తాయి, వీళ్ళే వస్తేనే వస్తాయి అన్నటువంటి నమ్మకం కలగాలంటే 29 గ్రామాల రాజధాని కాదు, మొత్తం విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి ఇవన్నిటిని కలిపినటువంటి 80 లక్షల జనాభాతో కూడినటువంటి నగరాన్ని అనౌన్స్ చేయాలి. అలా చెయ్యకుండా ఎన్నికలకు వెళ్తే తెలుగుదేశానికి ఆత్మహత్య సదృశ్యం. అలా చేసి ఎన్నికలకు వెళ్తే తెలుగుదేశానికి అతిపెద్ద బలం. అలా చెయ్యకపోతే మేమొస్తే ఈ దఫా 3 రాజధానులు కాదు మా ఫార్ములా, అటు మచిలీపట్నం దాకా కలిపేస్తాం. ఏదైతే అమరావతి పేరు కాకపోతే వీళ్ళు చెప్పినటువంటిది అమరావతి పేరే ఉంచుతామంటారేమో. ఇప్పుడు మావిగన్ అని చెప్పారు కదా, అట్లాగా ఈ మొత్తం 110 కిలోమీటర్లది పోర్ట్ క్యాపిటల్గా తయారు చేస్తాం. లైక్ ముంబై లాగా తయారు చేస్తాం. ముంబై దాదాపు 100-110 కిలోమీటర్లు ఉంటుంది. అలాగ పోర్ట్ క్యాపిటల్గా చెన్నై కూడా అట్లాగే ఉంటుంది 100 కిలోమీటర్ల దాకా. అలాంటి పోర్ట్ క్యాపిటల్గా చేస్తామన్న మాట నమ్ముతారు. ఎందుకంటే ఆ 29 గ్రామాల్లో పెట్టుబడులు పెట్టడం కష్టం, కానీ ఈ ప్రాంతాలు అయితే నివాస యోగ్యాలే, ప్లస్ ఉద్యోగ వ్యాపారాలకి ప్రాబ్లం లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి ప్రాబ్లం లేదు, ట్రాన్స్పోర్టేషన్కి ప్రాబ్లం ఉండదు పోర్ట్ సెట్ అయితే. ఈవెన్ తెలంగాణ వాళ్ళు కూడా మచిలీపట్నం పోర్ట్ నుంచి తమ కార్యకలాపాలు చేసుకోవడానికి అక్కడ ఒక యాంకరేజ్ పోర్టుని దాంట్లో కూడా వాడుకోవాలనుకున్నారు. కాబట్టి నిరంతరం తెలంగాణ నుంచి వాహనాలు వచ్చేది కూడా మచిలీపట్నం పోర్టుకే. తద్వారా బిజినెస్లు, వ్యాపారాలు ఒకప్పుడు విజయవాడ జంక్షన్ పాయింట్కి అట్లాగే కదా బాగుపడింది, అట్లాగే మళ్ళీ బాగుపడే అవకాశం ఉందన్న పాయింట్తో జనంలోకి వెళ్తుంది ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎవరిది సక్సెస్ అవుతుంది అన్నటువంటి చూడాల్సి ఉంది.